గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం నిన్న ఎఫ్‌జి ప్లస్ పాలిసీ గురించి చెప్పాం గదా! ఈరోజు దాంట్లో పీడీఎఫ్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓన్లీ 1,00,000 రూపీసే నేను తీసుకుంటాను. దీంట్లో బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇది సేవింగ్ పాలిసీ. సేవింగ్ పాలిసీ అంటే ఇన్‌కమ్ ప్రూఫ్ అంత మ్యాండేటరీ ఏముండదు. స్టడీ అంత ఉండాల్సిన అవసరం ఉండదు. 0 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు ఎవరికైనా ఈ పాలిసీలు ఇవ్వచ్చు. మనకు తెలిసిన సర్కిల్‌ల ఎవరికైతే ఎడ్యుకేషన్, ఇన్‌కమ్ ప్రూఫ్‌లు ప్రాపర్‌గా లేవో వాళ్ళ సిట్యుయేషన్‌ని బట్టి ఇది ఎవ్వరికైనా గైడ్ జేయొచ్చు. అంటే హ్మ్, హ్మ్. ఏమంటారు? రిక్వైర్మెంట్ ప్రొడక్ట్ అన్నమాట. వాళ్ళ నీడ్ ఏదో తెలుసుకొని నీడ్‌కి తగ్గట్టుగా మనం గైడ్ జేయొచ్చు. ఒకటి వాళ్ళ రిటైర్మెంట్‌కి యూజ్ అవుతుంది. పిల్లల ఎడ్యుకేషన్‌కి యూజ్ అవుతుంది. వాళ్ళ పేరెంట్స్ రిటైర్మెంట్‌కి యూజ్ అవుతుంది. వీళ్ళు ఉన్నా లేకపోయినా ఫ్యూచర్‌లో నెక్స్ట్ ఒక 15 ఇయర్స్ తర్వాత, 17 ఇయర్స్ తర్వాత వచ్చే ప్రతి ఒక్క అవసరానికి డబ్బులు సమకూర్చే అద్భుతమైన ఆన్ బాండ్ గ్యారంటీ పాలిసీ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? మినిమమ్ 25,000 నుంచి పాలిసీ గూడా ఉంటుంది. రైడర్స్ అన్నీ కలిపితే 30,000 ఎవ్వరైనా పే చేసేటట్టు ఉంటుందన్నమాట. సింపుల్ పాలిసీ. యాస్ ఎ అడ్వైజర్‌గా చూసుకున్నా మనకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి. కస్టమర్‌గా చూసుకున్నా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. కాపోతే ఇది మనకి 17 ఇయర్స్ వరకు మాత్రమే ఇన్సూరెన్స్ కవరేజ్‌లుంటాయి. పేమెంట్ టర్మ్, వెయిటింగ్ పీరియడ్ వరకు మాత్రమే ఇన్సూరెన్స్ కవరేజ్‌లుంటాయి. అన్ని రైడర్స్ యాడ్ చేసుకోవచ్చు. ప్రీమియం పేమెంట్ టర్మ్ 5-12 ఇయర్స్ ఉంటది. మనం ఎప్పుడు 12 ఇయర్స్ కట్టే పాలిసీలే చెప్తాము. 12 ఇయర్స్ కడితేనే వాళ్ళకి మంచి రిటర్న్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయన్నమాట. వెయిటింగ్ పీరియడ్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్‌లుంటాయి. పేమెంట్ టర్మ్, వెయిటింగ్ పీరియడ్‌లో ఏదన్నా రిస్క్ జరిగితే ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారు. ఒకవేళ పేమెంట్ టర్మ్‌లో రిస్క్ జరిగితే నీకు ప్రీమియమ్స్ ఫేవర్ అయిపోతాయి. బీపీఆర్ రైడర్ యాడ్ చేసుకున్నట్లయితే ఇమ్మీడియేట్‌గా ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుంది. ప్రీమియమ్స్ అన్ని కంపెనీ పే చేస్తుంది. మళ్ళీ వెయిటింగ్ పీరియడ్ తర్వాత ఏదైతే రిటర్న్స్ ఉన్నాయో, ఆ రిటర్న్స్ కూడా ఆన్ బండ్ గ్యారంటీ రెగ్యులర్‌గా ఫ్యామిలీలో నామినీ ఎవరుంటే వాళ్ళకు వెళ్తాయి. ఓకేనా? ఇప్పుడు నేను కొటేషన్ తీస్తాను. కొటేషన్‌కి దీనికి మ్యాచ్ చేసి పీడీఎఫ్ ఓపెన్ చేసి దాంట్లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ప్లాన్ హైలైట్స్ చూడండి ఇక్కడ. 100% గ్యారంటీ, నో మార్కెట్ లింక్డ్, అన్‌బాండ్ గ్యారంటీ పాలిసీ, లాంగ్ టర్మ్ ఇన్‌కమ్ పాలిసీ ఉంటుంది. రిటైర్మెంట్, రెగ్యులర్ ఇన్‌కమ్ గురించి చేస్తాము. ఆప్షనల్ బెనిఫిట్స్ ఈ రైడర్స్ అన్నీ యాడ్ జేసుకోవచ్చు. బీపీఆర్ రైడర్ యాడ్ జేసుకోవచ్చు. డెత్ బెనిఫిట్, టర్మినల్ ఇల్‌నెస్, యాక్సిడెంటల్ డెత్ ఈ 2 యాడ్ జేసుకోవచ్చు. ఇమ్మీడియేట్‌గా కవరేజ్ అనేది స్టార్ట్ అయితుంది. ప్రీమియం వేవర్ యెస్ ఉంటుంది. అంటే బీపీఆర్ ఉంటది కాబట్టి ప్రీమియమ్స్ వేవర్ అయిపోతాయి. ఫ్యూచర్ ఇన్‌కమ్ కంటిన్యూస్ అంటే రెగ్యులర్‌గా వచ్చే డబ్బులు పాలిసీ ఎక్కడ గూడా ల్యాప్స్ గాని, క్లోజ్ గాని, సరెండర్ గాని కాదనమాట. ఓకేనా? అడిషనల్ ప్రీమియం నామినల్ అంటే మనకి ఆహ్, రైడర్స్ అన్ని యాడ్ చేసుకుంటే అడిషనల్‌గా ప్రీమియం పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఏందంటే నార్మల్‌గా సిద్ధి యాప్ ఓపెన్ చేస్తాము. సిద్ధి యాప్ ఓపెన్ చేసే ప్రాసెస్ మన క్రోమ్‌లోకెళ్ళి సిద్ధి 2.1 కొడితే వస్తుంది. అక్కడ పాస్వర్డ్ అని సెలెక్ట్ చేసుకొని, మన ఐడీ ఎవరైతే అడ్వైజర్ ఎవరిదున్నా పర్లేదు. వాళ్ళ ఐడీ, పాస్వర్డ్ ఎంట్రీ చేస్తే సిద్ధి యాప్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం క్విక్ కోడ్స్‌కి, లీడర్స్‌కి ఇట్లా ఫుల్ టైమ్ చేసే వాళ్ళకి ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. లేదంటే అడ్వైజర్స్‌కి హోమ్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకిక్కడ ఆల్ మాడ్యూల్స్ అని కనిపిస్తుంది. దాంట్లో కోడ్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ సేవింగ్ సొల్యూషన్స్ మనకి ఇన్ని రకాల పాలిసీస్ ఉంటాయి. ఇన్ని రకాల వేరియేషన్స్ ఉంటాయి. దీంట్లో మనం సేవింగ్ సొల్యూషన్స్ పైన క్లిక్ చేయాలి. ఈ సేవింగ్ సొల్యూషన్స్‌లో ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్ ఫస్ట్ పాలిసీయే. పీఓఎస్ ఉన్నది చాలామంది చేస్తూ ఉంటారు. అది చేయొద్దండి. ఓన్లీ పాయింట్ ఆఫ్ సేల్ పర్సన్స్ అంటారు. మనకు మాత్రం పీఓఎస్ లేకుండా ఫస్ట్ ఐకాన్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేయాలి. ఇది పాలిసీలో ఉండే బెనిఫిట్స్. ఇంతకుముందు చెప్పినయన్నీ గూడా దీంట్లో ఉంటాయి. బ్రోచర్ కావాలంటే బ్రోచర్ గూడా డౌన్‌లోడ్ చేసి పంపియొచ్చు. ఇక్కడ సెల్ఫ్, లిమిటెడ్ పే తీసుకుంటాం ఎప్పుడు. ఇది ఉంటుంది. మిస్టర్ ఇక్కడ ఒక 93 ఉన్న క్యాండిడేట్‌కి తీసుకుందాం. కానీ ఈ పాలిసీ ఏందంటే నా సజెస్ట్ ఏందంటే అబోవ్ 45 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్స్‌కి ఇస్తే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే నేను చెప్తాను.
45 ఏజ్ తీసుకుంటున్నాను. ప్రీమియం వచ్చేసి ఒక రూ. 1,00,000 తీసుకుంటున్నాను. పీపీటీ వచ్చేసి 12 ఇయర్స్ తీసుకుంటున్నాను. పాలసీ టర్మ్ కొంచెం వెయిటింగ్ పీరియడ్ పెడుతున్నాను. 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్. ఇన్‌కమ్ టర్మ్ వచ్చేసి మనకి మినిమమ్ 20 ఇయర్స్ ఉంటుంది. మాక్సిమం మనం ఇది మార్చుకోవచ్చు. 30 ఇయర్స్ వరకు పెట్టుకోవచ్చు. ఎవరన్నా 20 ఇయర్స్ లాన్ బాండ్ గ్యారంటీ రిటర్న్స్ 20 ఇయర్స్‌లో మెచ్యూరిటీ కావాలన్నా ఈ పాలసీ అనేది గైడ్ చేయొచ్చు. పీపీటీ, పీటీ ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. ప్రీమియం కూడా మినిమమ్ 24,000 నుంచి ఉంటుంది. రైడర్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? పీపీటీ, పీటీ ఇన్‌కమ్ టర్మ్ కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మినిమమ్ 20 ఇయర్స్, మాక్సిమం 30 ఇయర్స్. వెయిటింగ్ పీరియడ్ చేయకపోతే మాక్సిమం 35 ఇయర్స్ ఇన్‌కమ్ టర్మ్ వస్తుంది. ఇక్కడ రైడర్స్, ఈ రైడర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 రైడర్స్ ఉంటాయి. దీంట్లో మనకు మేజర్ ఇంపార్టెంట్ ఏందంటే టర్మ్ అండ్ టర్మినల్ ఇల్‌నెస్ రైడర్ యాడ్ చేయాలి. దాని తర్వాత ఓన్లీ ఇవి 2 కనిపిస్తూ ఉంటాయి. ఒక్కటి యాడ్ చేస్తే సరిపోతుంది. ఒకటి జెయింట్ లైఫ్ ఆప్షన్‌కొస్తుంది కాబట్టి అది మనకు అవసరం లేదు. పర్మనెంట్ డిజబిలిటీ కూడా యాడ్ చేసాం. నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. మీరు పాలసీ కొటేషన్ తీసేటప్పుడు ఏ ఒక్క మిస్టేక్ గూడా మీకు ప్రాబ్లమ్ లేకుండా ప్రాపర్‌గా మీకు మీరే తీసుకొని కస్టమర్‌కి ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేటట్టు. హ్మ్. ఇక్కడ యాక్సిడెంటల్ డెత్. పీపీఆర్ రైడర్ కంపల్సరీ యాడ్ చేయాలి. రైడర్స్ ఎందుకు యాడ్ చేయాలనే దాని గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ 4 రైడర్‌లయితే కంపల్సరీ. 4 రైడర్‌లు ఏందంటే ఓన్లీ ఇన్స్యూరెన్స్ కవరేజ్‌లు ఎక్కువుంటాయి. ఏదన్నా జరిగినా పాలసీ కంటిన్యూ అవుతూ ఉంటది. ఈ హెల్త్ బాడీ, ఆస్పీ క్యాష్, క్రిటికల్ ఇల్‌నెస్ ఇవన్నీ గూడా అడిషనల్ రైడర్స్ కావాలంటే యాడ్ జేసుకోవచ్చు. కస్టమర్‌కి అవసరం లేనిది మాత్రం మీరు చెప్పకండి. అనవసరంగా కన్‌ఫ్యూజ్ చెయ్యకండి. ఇవన్నీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీ తీసుకుంటే దీనికి కట్టే డబ్బులకి ఇంకా కొంచెం డబ్బులు కట్టుకుంటే అక్కడ ఫ్యామిలీ అందరికి కలిపి ఒక 10,00,000 హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీ వస్తుంది. ఇది సెపరేట్ ఉంటుంది. అది సెపరేట్ ఉంటుంది. దానికి దీనికి ఇబ్బందేముండదు. అది బెస్ట్ సొల్యూషన్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ కంటిన్యూ. హ్మ్. వెయిటింగ్ పీరియడ్ జేయడం వల్ల మనకి ఇంత అమౌంట్ వస్తుందన్నమాట. వెయిటింగ్ పీరియడ్ లేకపోతే అంత అమౌంట్ వస్తుంది. వెయిటింగ్ పీరియడ్ పెట్టుకోవడం వల్ల రిటర్న్స్ అనేది ఎక్కువ కనిపిస్తాయి కస్టమర్స్‌కి. రెగ్యులర్‌గా వచ్చే డబ్బులు ఇంతొస్తూ ఉంటుంది. కాపోతే 5 ఇయర్స్ ఎక్కువ మనకి ఇన్‌కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. లాస్ట్‌కి మెచ్యూరిటీ అమౌంట్ టోటల్‌గా ఏ ప్లస్ బి 60,00,000 కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకేనా? జనరేట్ బీఐ పీడీఎఫ్. పీడీఎఫ్ కావాలంటే పీడీఎఫ్ కూడా పంపియొచ్చు కస్టమర్స్‌కి. పీడీఎఫ్‌ని బేస్ చేసుకొని గూడా మనం హ్మ్. ఎక్స్‌ప్లెయిన్ జేయొచ్చు. ఈ హెల్త్ బాడీ రైడర్స్ ఆటోమేటిక్‌గా ఇంటర్నల్‌గా ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా వస్తుంటాయి కస్టమర్స్‌కి. దాని తర్వాత 12 ఇయర్స్ పీపీటీ, 17 ఇయర్స్ ఫస్ట్ పేజ్‌లో ఏందంటే మనకి ఇది మొత్తం ఇలిస్ట్రేషను. ఒక 3, 4 పేజెస్ ఉంటుంది. హ్మ్. ఫస్ట్ పేజ్‌లో హెల్త్ రైడర్స్ ఇవన్నీ ఉంటాయి. ప్యాకేజ్ బెనిఫిట్స్ సమ్మరీ. నీ ఏజు, జెండరు, పీపీటీ, పీటీ ఈ మొత్తం గూడా ఇక్కడుంటుంది. ఎన్ని రకాల ఇన్సూరెన్స్ కవరేజ్‌లు రైడర్స్ ఏమేమి యాడ్ జేసినావు, దానికి సంబంధించిన బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి, ఎంతెంత ప్రీమియం కడుతున్నావు అనేది కనిపిస్తూ ఉంటుంది. 1,42,000 వస్తుంది టోటల్ ప్రీమియం. ఎందుకంటే ఏజ్ ఎక్కువుంది. బీపీఆర్ రైడర్‌కి ఈ టర్మ్ అండ్ టర్మ్ బూస్టర్ ఉంది గదా! డబుల్ ఇన్సూరెన్స్ కవరేజ్ దానికే ఎక్కువ ప్రీమియం పడుతుంది. మిగతా దాంట్లకి తక్కువ ప్రీమియమే ఉంటుంది. ఇక్కడ చూడండి 12 ఇయర్స్ పేమెంట్ రూ. 1,00,000 వస్తుంది. వెయిటింగ్ పీరియడ్ అయిన తర్వాత మెచ్యూరిటీ అమౌంట్‌ని కొంచెం డివైడ్ చేస్తారనమాట. 74 మొత్తం కలిపితే టోటల్ మెచ్యూరిటీ అని చెప్పేసి 1,49,100 వస్తుంది గదా! ఇది అసలైన మెచ్యూరిటీ అమౌంట్. రెగ్యులర్‌గా 47 ఇయర్స్ వస్తుంది. 47 ఇయర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ 12,00,000 కూడా యాడ్ చేస్తారు కాబట్టి ఇక్కడ 13,49,000 అని కనిపిస్తుంది. అంతకు తప్పించి వేరేదేం లేదు. ఓకేనా? ఇది మనకి ఇల్లిస్ట్రేషన్ అన్నమాట. సరెండర్ వాల్యూ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ కనిపిస్తది. పర్మనెంట్ డిజబిలిటీ డెత్ బెనిఫిట్ కూడా కనిపిస్తుంది. 11,00,000 కన్సిస్టెన్సీ‌గా ఉంటుంది. లైఫ్ కవర్ 22,00,000 టర్మినల్ ఇల్‌నెస్, టర్మ్ బూస్టర్ యాడ్ చేస్తాం కాబట్టి డబుల్ కవరేజ్ అనేది ఇక్కడ మెన్షన్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇదే అండి పర్ఫెక్ట్ సొల్యూషను. ఈ కింద గూడా మనకి ఓన్లీ డెత్ బెనిఫిట్‌లకు సంబంధించిన
బెనిఫిట్స్ అన్నీ గూడా ఈ ఒక్కదానికి సెపరేట్‌గా ఇచ్చాడు చూడండి. మనం ప్రీమియమ్స్ అన్నీ కడుతున్నాం గదా! రూ. 32,000 అడిషనల్ ప్రీమియం కడుతున్నాం గదా! దానికేందంటే యాక్సిడెంటల్ డెత్, పర్మనెంట్ డిజబిలిటీ, టెర్మినల్ ఇల్‌నెస్. ఈ 3 రకాల డెత్ బెనిఫిట్‌లు ఎన్ని ఇయర్స్ వరకుంటాయనేది క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకేనా? మళ్ళీ మెచ్యూరిటీ అమౌంట్ అని జెప్పేసి 3,76,000 ఈ రైడర్స్ కట్టిన డబ్బులు గూడా మెచ్యూరిటీలో యాడ్ అవుతున్నాయి. అది గూడా అడిషనల్ ఇన్‌కమే అని జెప్పొచ్చు. ఇది ఈ పాలిసీ నుంచొచ్చే మొత్తం గూడా బెనిఫిట్స్. ఇక్కడ సింగిల్ షీట్‌లో గూడా ఇచ్చాడు. ఇదేందంటే ఓన్లీ రిటర్న్ సంబంధించి ఇన్స్యూరెన్స్ కవరేజు మెన్షన్ జేశాడు. నార్మల్ ఇన్స్యూరెన్స్ కవరేజ్ గూడా కొంచెం పెరుగుతూ పోతూ వస్తుంది జూడండి. 18,00,000 వరకు కవరేజ్ ఉంటుంది. వెయిటింగ్ పీరియడ్ నుంచి 13థ్ ఇయర్ నుంచి నార్మల్ డెత్ బెనిఫిట్ అనేది రూ. 1,40,000, 1,40,000 యాడ్ అవుతూ వస్తూ ఉంటుంది. 18థ్ ఇయర్‌లో రిస్క్ జరిగిందనుకోండి. నార్మల్ కవరేజ్ 18,00,000 వస్తది. టర్మ్ బూస్టర్ అనేది 11,00,000 వస్తది. పాలిసీ క్లోజ్ అయిపోతుంది. బీపీఆర్ ఉండదు. అహా! అప్పుడు అయితేనంటే బీపీఆర్ ఉంటది కాబట్టి మళ్ళీ పాలిసీ కంటిన్యూ అవుతుంటది. 18థ్ ఇయర్, 19థ్ ఇయర్‌లో ఏదైనా రిస్క్ జరిగితే ఇన్స్యూరెన్స్ కవరేజ్‌లు రావు. కాపోతే రిటర్న్స్ అనేది రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ మీరివ్వచ్చు. ఏమి ఇబ్బంది లేదు. ఇదేందంటే సరెండర్ వాల్యూ. మనకు పాలిసీ అవసరం లేదు అనుకుంటే కంపెనీ ఇచ్చే డబ్బులనమాట. ఓకేనా? ఇట్లా మినిమమ్ 30,000 ప్రీమియం ఉంటుంది. మాక్సిమం మనం కస్టమర్‌కి 5,00,000 వరకి టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. 5,00,000 ప్రీమియం దీన్ని పికప్ చేయొచ్చు. నా సజెషన్ ఏందంటే ఎక్కువ డబ్బులు కట్టే వాళ్ళకి ఒక 4,00,000 ప్రీమియం పెట్టి రైడర్స్ అన్నీ యాడ్ చేసి 45 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి ఈ పాలిసీ ఇస్తే యాస్ ఎ కస్టమర్‌గా అతనున్నా లేకపోయినా వాళ్ళ ఫ్యామిలీ రెగ్యులర్‌గా డబ్బులు తీసుకుంటూ ఉంటది ఆన్ బాండ్ గ్యారంటీ. 17 ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్‌లుంటాయి. మంచిగా గైడ్ చేయొచ్చు. పెద్ద అంటే ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. సింపుల్ కొటేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇదండి ఆన్ బాండ్ గ్యారంటీ రిటైర్మెంట్ పాలిసీ అని జెప్తారు. ఇదొక్క పాలిసీ 45 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఇస్తే ఎందుకు బెనిఫిట్ అనేది ఒకసారి చెప్తాను చూడండి. ఎందుకంటే 45-60 ఇయర్స్ వరకే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువుంటాయి. డబ్బులు పే చేసుకుంటారు. కొంచెం ఎక్కువైనా పర్లేదు. ఇంకోటి వాళ్ళకేదన్నా జరిగితే ఒక 15 ఇయర్స్ వరకు ఇన్స్యూరెన్స్ కవరేజ్‌లు ఉంటే చాలన్నమాట. దాని తర్వాత ఇన్స్యూరెన్స్ కవరేజ్‌లు పెద్ద ఇంపార్టెంట్ గాదు. వాళ్ళ ఫ్యామిలీకి ఇతనున్నా లేకపోయినా అమౌంట్ అనేది రెగ్యులర్‌గా పాస్ ఆన్ అయితున్నట్టు ఉంటే చాలు అనుకుంటారు చాలామంది. 60 ఇయర్స్ వరకే గదా! ఏం జరిగినా గూడా ఫ్యామిలీకి ఎక్కువ మొత్తంలో లాస్ అవుతుంది ఫైనాన్షియల్‌గా. సపోజ్ ఈ 1,40,000 సంథింగ్ కట్టాడు. ఏదన్నా జరిగింది. నార్మల్ కవరేజ్ అది ఓ 22,00,000 ఒస్తుంది. పాలిసీ మొత్తం బీపీఆర్ ఉంటది కాబట్టి మిగతా ప్రీమియం కంపెనీ కడుతుంది. రెగ్యులర్‌గా వచ్చే డబ్బులు వస్తూ ఉంటాయి. అదే 65 ఇయర్స్ తర్వాత ఏదన్నా జరిగితే అప్పుడు ఆయనకి ఇన్స్యూరెన్స్ కవరేజ్ అంత ఇంపార్టెంట్ లేదు. ఎందుకంటే 60 ఇయర్స్ వరకే ఆయన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ గూడా క్లియర్ అయిపోతాయి. పిల్లలుంటారు. మ్యారేజ్‌లు చేసేస్తాడు. మనవడు, మనవరాళ్ళకి ఈ పాలిసీ నుంచొచ్చే రెగ్యులర్ రిటర్న్స్ ఒక గిఫ్ట్‌గా ఇచ్చినట్టుంటది. వాళ్ళ మేడం ఉన్నట్లయితేనంటే రెగ్యులర్‌గా రిటైర్మెంట్ గురించి ఇదే అమౌంట్ ప్లాన్ జేసుకోవచ్చు. అతడున్నా లేకపోయినా ఆఫ్టర్ 15 ఇయర్స్, 17 ఇయర్స్ తర్వాత వచ్చే రిటర్న్స్ అనేది నెక్స్ట్ జనరేషన్‌కి ఒక లెగసీ ప్లానింగ్ లాగా యూజ్ అవుతుంది. మనవడు, మనవరాళ్ళ ఎడ్యుకేషన్‌కి యూజ్ అయితుంది. రిటైర్మెంట్‌కి యూజ్ అయితుంది. లాస్ట్‌కు మెచ్యూరిటీ అమౌంట్ ఒస్తుంది. దాని తర్వాత 30 ఇయర్స్. సపోజ్ ఇది కొంచెం యంగర్ ఏజ్‌లో తీసుకుంటే, ఆ మెచ్యూరిటీ అమౌంట్ అనేది పిల్లల మ్యారేజెస్ కూడా యూజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా 2, 3 రకాల అవసరాలు. కస్టమర్ యొక్క నీడ్ ఏదో తెలుసుకోండి. కస్టమర్ ప్రొఫైల్‌ని ప్రాపర్‌గా గైడ్ చేయండి. వెరిఫై చేయండి. కస్టమర్‌కి మన దగ్గర ఆ ప్రొఫైల్‌కి ఏ పాలిసీలు సూటబుల్ పాలిసీస్ ఉన్నాయో, ఆ పాలిసీల గురించి ప్రాపర్‌గా గైడ్ చేయండి. మీకు బిజినెస్ ఎప్పుడన్నా వస్తుంది. ఓకేనా? మీ దగ్గర టాలెంట్ ఉంటే, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే, మీ దగ్గర ప్రతి దాని గురించి తెలిసి ఉంటే నలుగురు మీ దగ్గరికొచ్చి మీ దగ్గరనే అడిగి మరీ తెలుసుకొని బిజినెస్ అనేది తీసుకుంటారు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. మన ఇంటెన్షన్ ఏం ప్రతి ఒక్క ఫ్యామిలీకి సెక్యూర్ చేయాలి. ప్రతి ఒక్కరిని ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా తయారు చేయాలి ఫ్యూచర్‌లో. థాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.